భయ్యా కొన్ని సినిమాలకి సీక్వెల్ రావాలనుకుంటాం. ఇంకొన్ని సినిమాలకు వద్దురా బాబు సీక్వెల్ వచ్చి చెడగొట్టడం కన్నా పాత అలాగే ఉండడం నయం అనుకుంటాం భయ్యా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అదే డీజే టిల్లు. సారీ టిల్లు స్పేర్. ఆ ఫస్ట్ కేటగిరీలోకి వస్తుంది భయ్యా. మనం ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్నాం డీజే టిల్లు పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది. సో వచ్చేసింది. సో మనం ఇంకా ల్యాక్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్లే ముందు తెలుసు కదా ఏం చేసుకోవాలో, ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు మన లైకులు మాత్రం కొట్టట్లేదు భయ్యా. లైకులు కొట్టండి గట్టిగా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం. సో ఇక మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే వన్ మ్యాన్ షోకి మీనింగ్ అంటే ఈ సినిమానే భయ్య. సో మనం సినిమా ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే మన టిల్లు అన్న అదే సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే వన్ లైనర్స్ అలాగే కామెడీ పంచ్ తో అదరగొట్టాడో సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ రేంజ్ ఉంటది భయ్య. డోస్ ఏ మాత్రం తగ్గదు. సేమ్ అదే బాడీ లాంగ్వేజ్ పంచ్ డైలాగ్స్ ఇంకోసారి వర్కౌట్ అయినాయి భయ్య. చాలా వరకు డీజే టిల్లు మూవీ రిపీట్ అవుతుంది భయ్య. సేమ్ అవే సీన్స్, సేమ్ అవే డైలాగ్స్. అసలు చెప్పాలంటే డీజే టిల్లు మూవీతో టిల్లు స్క్వేర్ షూటింగ్ కూడా జరిగిందని చెప్పవచ్చు భయ్య. ఎందుకంటే ఇంత కూడా ఫ్లా లేకుండా సేమ్ అదే మ్యాజిక్ రిపీట్ అయింది భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా అలా వెళ్ళిపోతుంటుంది భయ్య. అసలు మనకు ఇంత కూడా బోర్ కొట్టదు. సేమ్ డీజే టిల్లు లాగానే కొన్ని ట్విస్టులు ఉంటాయి భయ్య. మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇంటర్వెల్ ట్విస్ట్. ఈ సినిమా మొత్తానికి హైలైట్ భయ్య. సో మరి అంత పెద్ద ట్విస్ట్ చూస్తాక మనం సెకండ్ హాఫ్ గురించి ఎక్కడో పెట్టుకుంటాము మన హోప్స్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లా అదిరిపోదు భయ్య. యావరేజ్ రేంజ్ లో వెళ్ళిపోతుంది భయ్య. మరి కామెడీ సెకండ్ హాఫ్ లో ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ డోస్ కొంచెం తగ్గుదు భయ్య. స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ ఉంటాయి కదా భయ్య. స్టోరీని అలా పక్కగా దొబ్బేసి మొత్తం కథని టైం పాస్ గా తీసుకెళ్లారు భయ్య. జస్ట్ మనకు సీన్స్ వైజ్ గా గుర్తుంటాయి తప్ప స్టోరీ ఏంటి చెప్పయ్యా అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. సో నేను కూడా చెప్పలేం కాబట్టి ఆ విషయం పక్కన పెడదాం. ఈ టిల్లు ఫ్రాంచైజ్ లో మెయిన్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ భయ్య. మనం మళ్ళీ రాధికా మ్యాజిక్ చూస్తామా అంటే అనుపమ మాత్రం రాధికా క్యారెక్టర్ అంతగా వర్కౌట్ కాలే భయ్య. అంటే ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే మరి ఎంత వర్కౌట్ కాలే భయ్య. కొన్ని సీన్స్ ఉంటాయి మన హీరోకి హీరోయిన్ కి అవి మాత్రం చాలా గట్టిగా వర్కౌట్ అయ్యాయి భయ్య. ఇక మిగతా క్యారెక్టర్స్ ప్రిన్స్ గానీ హీరో వాళ్ళ డాడీ క్యారెక్టర్ గానీ సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కూడా అలా కంటిన్యూ అవుతుంది భయ్య. మరి డీజే టిల్లు హీరో నేహా శెట్టి సినిమాలో వస్తుందా అంటే అది సస్పెన్స్ భయ్య, అది చెప్పలేం. ఇక టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే టిల్లు స్క్వేర్ మూవీ సాంగ్స్ ఎలాగో హిట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా మ్యూజిక్ ని మీరు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు భయ్య. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది భయ్య. ఇక కెమెరా వర్క్ ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే వాడి మీద పెద్దగా మనకి ఇంట్రెస్ట్ రాదు భయ్య. ఎందుకంటే ఓన్లీ మనం ఎంటర్టైన్మెంట్ మూడ్ లో ఉంటాం కాబట్టి వాడి గురించి పెద్దగా పట్టించుకోము. సో మన రివ్యూ లో కూడా వాడి గురించి కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాం భయ్య. సో ఓవరాల్ గా సినిమా హైలైట్స్ ఏంటంటే మన సిద్ధు అన్న పర్ఫార్మెన్స్, ఆ స్టిల్ అండ్ అలాగే ఆ వన్ లైనర్స్, ఆ కామెడీ ట్రాక్, ఆ పంచులు, మన టిల్లు అన్న క్రైమ్ ట్రాక్ లో ఇరుక్కున్నప్పుడు వచ్చే కామెడీ ట్విస్ట్లు గానీ మరి నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా భయ్య అసలు స్టోరీ ఏముంటది. నీ స్టోరీని అలా పక్కకు దొబ్బేసి ఇక లవ్ ట్రాక్ మరి అంత రాధికా టిల్లు మధ్య ఉన్నంత ఉండదు భయ్య. అలా ఉందా అంటే ఉంది భయ్య, అంతే. సినిమాలు ఎంత చాలా తక్కువ భయ్య. అయినా కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు మనకి ఎక్కడో బాగానే లాగారు కదా, ఈ లాగులేంట్రా బాబు, సేమ్ అదే స్టోరీ లైన్, సేమ్ అదే రొటీన్, సేమ్ అదే రిపిటేషన్ అనుకుంటాం భయ్య. ఏంటి అంత తక్కువ రన్ టైం ఉన్నా కానీ ఇలా అనిపిస్తుంది కాబట్టి మీకు అక్కడక్కడ బోర్ కొట్టచ్చు భయ్య. మరి సినిమా చూసినా మీకు కూడా అలా అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి. సో ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ మూవీ పక్కా ఎంటర్టైనింగ్ మూవీ భయ్య. సినిమా మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. నేనైతే డీజే టిల్లు మూవీ థియేటర్ లో మిస్ అయ్యాను భయ్య. అండ్ మీరు కూడా నాలాగే పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా చూస్తుంటే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్